6వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. చదువు. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. చాలు. ప్రార్థన. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తం ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యమై ఉన్న దైవమా, ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మేమెవరము కూడా మమ్మల్ని మేము, నన్ను నేను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక నీ దృష్టితో మమ్మల్ని మేము చూసుకొనగలిగే కృపను మాకిమ్మని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరచుకొనును. ఇది గలతీ సంఘానికి పౌలు గారు రాస్తున్న లేఖ. ఆయన సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, ఒకడు వట్టివాడై కానీ తనను గూర్చి తాను మాత్రము తాను ఎన్నికైన వానిగా ఎంచుకుంటూ ఉన్నాడు. దీన్ని ఏమంటున్నారంటే, తనను తానే మోసపరచుకొనును. ఎవరన్నా మనల్ని మోసం చేస్తే చాలా బాధ అవుతుంది, చాలా కోపం వస్తుంది, క్షమించబుద్ధి కాదు కదండి. కానీ మనల్ని మనమే మోసం చేసుకోవడం, ఇది సంఘములో జరుగుతూ ఉన్నటువంటి ఒక బాధాకరమైన విషయంగా ఉంది. ఏంటి అనంటే, సంఘములో ఒకడు వట్టివానిగా ఉన్నాడు, కానీ ఎంచుకోవడంగా తనను గూర్చి తాను ఎంచుకోవడం మాత్రం ఎన్నికైన వానిగా ఎంచుకుంటూ ఉన్నాడు. అది తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల మధ్య అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అంటే ఎవరికి వారు తాను చేస్తున్న పనిని పరీక్షించుకోవాలి. మనమే ఉన్నామనుకోండి, మనం చేస్తున్న పని ఏంటి? ఉదయం లేచి ప్రార్థన చేస్తామా? దినంలో దేవునితో ఎంతవరకు సంబంధం కలిగి ఉన్నాం? ఆయన వాక్యాన్ని ఎలాగున మనం ధ్యానం చేస్తున్నాం? ఎంతవరకు మనం ఆత్మతో నింపబడుతూ ఉన్నాము? ఇవి ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా యథార్థంగా దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకుంటే తెలుస్తుంది కదండి. అలాగుననే అంత మాత్రమే కాదు, కానీ తాను ఎంతవరకు దేవుని సంఘానికి ప్రయోజనకరంగా ఉంటున్నారు. అంటే ఎవరైనా సహోదరుణ్ణి బలపరిచే విషయంలో, ఆదరించే విషయంలో, హెచ్చరిక చేసే విషయంలో, సంఘ క్రమాలను పాటించే విషయంలో, అలాగుననే సువార్త వ్యాపకం విషయంలో, సంఘానికి పరిచర్య చేసే విషయంలో, సంఘానికి ఇచ్చే విషయంలో, తను శ్రమపడే విషయంలో, ఇవన్నీ కూడా ఏం చెప్తూ ఉన్నారు అనంటే, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. చేసే పనేమో జీరో, ఏమీ లేదు, కానీ తన గురించి తాను ఎంచుకోవడం మాత్రము ఎన్నికైన వానిగా, ఎంచుకొనదగిన దానికంటే హెచ్చుగా ఎంచుకోవడం అనేది కూడా ఒక పొరపాటుగా జీవితాలలో జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఈ దినాన మనము కొన్ని విషయాలను తలపోసుకుందాం. మనం ఎలా ఉన్నాం? వ్యక్తిగత భక్తి సాధనలో ఎలా ఉన్నాం? సంఘానికి సత్యమునకు సహకారులుగా మనం ఎంతవరకు ఉన్నాము? సేవా విషయాలలో సహకారులుగా మనం ఎంతవరకు ఉన్నాము? మనం వట్టివారిగా ఉన్నామా? లేకపోతే
నిజముగానే ఎన్నికైన వారిగానే మన క్రియలు ఉన్నాయా అనేది ఎవరికి వాళ్ళం మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అదే కదండి చెప్పింది. ఎవరిని కూడా పౌలు గారు ఇట్లా ఏలెత్తి చూపించి నువ్వు ఒట్టోడివి కానీ నువ్వు ఎన్నికైనోడివి అనుకుంటున్నావు అనలేదు. ఏమని అంటున్నాడంటే, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును, ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. ఈ విషయాలలో ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఇది తనను తాను లేదా నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను, ఎలా ఎంచుకుంటున్నాను, నేను ఎలా ఉన్నాను అన్న ఒక ఆత్మ పరిశీలనతో మనం ప్రార్థనల్లోనికి వెళదామండి. ఇంకా ఇలా చేస్తే మనల్ని మనమే మోసం చేసుకునే వారముగా ఉంటున్నాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే యాకోబు కూడా రాసిన పత్రిక 1వ అధ్యాయం 22లో ఒక మాట అంటాడు. అక్కడ వాక్యం గురించి మాట్లాడుతూ, వాక్యం వినేవారిని గురించి మాట్లాడుతూ ఆ మాట అంటారు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చాలండి. మీరు వినువారు మాత్రమై ఉండి అంటే వాక్యం వినేవాళ్ళుగా మాత్రమే ఉండవద్దు, కానీ దాని ప్రకారంగా ప్రవర్తించేవారిగా ఉండాలండి. ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి అనేది వింటూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నామా? రెగ్యులర్గా క్రమశిక్షణ కలిగి భక్తి సాధనలో భాగంగా వాక్యం చదువుకోవాలి. వాక్యం చదువుకుంటున్నామా? కదండి. క్షమించాలి, మన వైపు తిరిగి క్షమించమని అడిగితే మనం క్షమిస్తున్నామా? కదండి. మొన్న ఈ మధ్యనే లోయికి నాకు ఒక చిన్న మామూలు స్పిరిచువల్ విషయాల్లో మేము చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ క్షమించే విషయంలో దేవుడు మనల్ని క్షమించినట్లుగా మనం వారిని క్షమించాలి కదా. దేవుడు మనల్ని క్షమిస్తే ఆయన ఏమంటున్నాడు, అసలు నీ యొక్క అపరాధాలు నేను వెనకన తట్టు పడేశాను, ఇక నేను వాటిని ఎన్నటినీ జ్ఞాపకంలోనికి కూడా తెచ్చుకోను అంతలా అంటున్నాడు కదక్క అని చెప్పి ఒక డిస్కషన్ చిన్నది అయిందనమాట. నేను అన్నాను, మనం దేవుణ్ణి క్షమించమని అడుగుతున్నాం కదా. ఇప్పుడు నేనే ఉన్నానండి, దేవుని ఎడల ఏదైనా చేయకూడని రకంగా, మాట్లాడకూడని రకంగా, ప్రవర్తించకూడని రకంగా ప్రవర్తించాం. ఆయన నామానికి అవమానం తీసుకొని వచ్చాం. అప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి పశ్చాత్తాపపడాలి, క్షమించమని అడగాలి, ఇది నా తప్పు అని ఒప్పుకోవాలి కదండి. మనల్ని మనం తగ్గించుకొని ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. ఎందుకు? దేవునికి విరోధంగా మనం పాపం చేశాం కాబట్టి ఆయనను అలా క్షమించమని అడుగుతాం. మరి మన ఎడల ఎవరైనా తప్పు చేస్తే వారు మన తట్టు తిరిగి మేం మీ ఎడల చేసినది తప్పే, క్షమించు అని అడిగితే గనక నిజంగా యేసయ్య క్షమించినట్టే 100% క్షమించాలి కదండి. అంతే కదండి. మన తట్టు తిరిగి నా వలన తప్పే అయ్యింది ఈ విషయంలో, మనం దేవుని దగ్గర ఎట్లా మాట్లాడతామండి కదా. అట్లా అడిగితే గనక ఆ విషయంలో మనం వారిని క్షమించి వేస్తాం. ఇక దానిని కానీ ఏదో చుట్టూ మనుష్యుల కొరకు ఫోర్సబుల్గా కొన్ని చేయడం, పరిస్థితులను బట్టి కొన్ని చెయ్యడం, ఏదో ఆపద్ధర్మం అంటారు చూశారు, జెన్యున్గా ఆ మారు మనస్సు అనేది కనబడనప్పుడు, అసలు ఆ మాట రానప్పుడు నోట్లో నుంచి మనం వారిని ఎలా క్షమిస్తామండి కదా. ఇలాంటివి కూడా మనం ఆలోచన చేసుకోవాలండి. కాబట్టి అంటే నిజంగా మన తట్టు తిరిగి తప్పయింది క్షమించమని అడిగితే గనక మనము క్షమించాలి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే, మనం వాక్యము కేవలము వినువారు మాత్రంగా ఉండి దాని ప్రకారంగా మనం ప్రవర్తించకపోతే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం.
నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. ఎవరికి వాళ్ళం మోసం చేసుకుంటూ ఉన్నాం కదండి. కాబట్టి ఇలాంటిది జరగకుండా మన జీవితాలలో మనం ఎలా ఉంటున్నాం? కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉన్నామా? వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామా? వాక్యానుసారంగా అన్ని విషయాల్లో 100% ప్రవర్తించలేకపోయినా ప్రవర్తించాలి, అలా ఉండాలి అన్న ఆశ ఉందా? లేకపోతే ఇంతకంటే ఎవరు చేస్తారులే అన్న ఆలోచన ఉందా? ఎవరికి వాళ్ళం మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఇంకా లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో ఒక ఉపమానం ఉంటుందండి. లూకా 18:9. తామే నీతిమంతులు అని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ఇక్కడ కూడా చూడండి, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు. అంటే తామే నీతిమంతులం అనుకుంటున్నారు, తమ్మును నమ్ముకుంటున్నారు, ఇతరులను తృణీకరిస్తూ ఉన్నారు. మనం నీతిమంతులం అవ్వడం మంచిదేనండి. ఎప్పుడైతే నేను కానీ మీరు కానీ యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తామో, యేసయ్యను ఆశ్రయిస్తామో, అప్పుడు మనము ఆయన రక్తము చేత కడగబడతాము, ఆయన ఆ వాక్యము చేత శుద్ధి చేయబడతాము. మనం ఆయనను బట్టి, ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా మలచబడతాం. అది దేవుని మహాకృప. అయితే ఇలాగు నీతిమంతులుగా మనం మార్చబడితే మనల్ని మనం నమ్ముకోమండి. ఎవరిని నమ్ముకొని మనం నీతిమంతులుగా మార్చబడ్డాం? దేవుణ్ణి నమ్ముకొని మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. కానీ ఇక్కడ చెప్తున్న లిస్టు వేరే రకం. వీళ్ళేంటి అంటే తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుంటున్నారు అంటే నీతిమంతులుగా తమ క్రియలు తమను మారుస్తున్నాయి అని చెప్పి నమ్ముకుంటా ఉన్నారండి. మనుష్యుని యొక్క మంచి కార్యాలు మొత్తం కూడా దేవుని ఎదుట మురికి గుడ్డలుగా ఉన్నాయి. మనం నీతిమంతులుగా మార్చబడేది కేవలం యేసయ్య రక్తము ద్వారానే, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారానే కదండి. అంటే కొన్ని నీతి కార్యాలు మనం చేస్తున్నాం, కానీ నీతి కార్యాలు చేసినప్పుడు కూడాను అవి అలాగున చేయునట్లుగా మనకు బుద్ధిని కృపని అనుగ్రహించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఈ భావన ప్రతి వారి హృదయంలో కూడా ఉండాలండి. అందుకనే తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎవడైనా సహోదరుల్లో ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుపోతే మిగతా వాళ్ళు తాను ఆ విషయమై శోధించబడతానేమోనని జాగ్రత్త కలిగి ఆ సహోదరుణ్ణి మరలా మంచి మార్గంలోనికి తీసుకొని రావాలి. అంటే ఇక్కడ మనం నిలిచి ఉన్నాము, ఇంకొకడు పడిపోయాడు కదండి. మనం నిలిచి ఉన్నామంటే ఆయన కృప, ఆయన యందలి భయభక్తులు, ఆయన దయ, ఆయన ఆత్మ సహాయం కనుక మనం నిలిచి ఉన్నాం. కనుక నిలిచి ఉన్న మనల్ని మనం నమ్ముకోవద్దు. మనల్ని బలపరుస్తున్నా, మనకు సహాయం చేస్తున్నా దేవుని కృపను నమ్ముకొని ఉంటే అండి ఒక భయం మనలో ఉంటుంది. ఇతరులను మనం అంత తేలిగ్గా తృణీకరించలేం. ఇతరులను అంత తేలికగా మనము తృణీకరించలేమండి. ఇక్కడ అదే జరిగింది. మనం అక్కడ ఆ యొక్క సుంకరి ప్రార్థన, పరిసయ్యుడి ప్రార్థన వింటే ఆ పరిసయ్యుడు ఏమంటాడు అనంటే, నేను జారుణ్ణి, వ్యభిచారిని కాదు, దొంగవాణ్ణి కాదు, ఇదిగో పాపాత్ముణ్ణి కాదు, ఏ దుర్మార్గుణ్ణి కాదు, ఇదిగో ఈ సుంకరి వంటి వాణ్ణి కూడా కాదు. ఇలా కానందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. అవన్నీ కూడా 100% నిజాలే. అందులోనూ అతడేమి బహిరంగంగా పెద్ద వాయిస్తో చెప్పలేదు, తనలో తానే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కదా. అయ్యా
నేను ఈ వ్యభిచారి వలె లేనయ్యా, దాన్ని బట్టి నీకు స్తోత్రం. నేను ఈ త్రాగుబోతు వాని వలె లేనయ్యా, దాన్ని బట్టి నీకు స్తోత్రం. నేను ఈ దొంగవాని వలె లేనయ్యా, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి చెప్తూనే ఉన్నాడు కదండి. కాకపోతే అలాగున లేకుండా తాను నిలిచి ఉండడానికి కారణమైన దేవుని కృప మీద విశ్వాసం కన్నా తన భక్తి మీదనే తనకు విశ్వాసం ఎక్కువ ఉంది. అర్థమవుతుందా అండి? తాను నిలిచి ఉండడానికి సహాయపడిన దేవుని కృప మీద విశ్వాసం కన్నా తన భక్తి మీదనే తనకు విశ్వాసం ఉంది. అంటే వారానికి నేను 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను కాబట్టి నేను నిలిచి ఉంటున్నాను. నేను నా దశమ భాగంలో తప్పు కాకుండా ఇస్తున్నాను కాబట్టి నేను నిలిచి ఉన్నాను కదండి. అంటే మనం నిలిచి ఉండడానికి ఇవి అవసరమే, నీతి కార్యాలు మనం చెయ్యాలి. కానీ నిజంగా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు అని చెప్పి శిష్యులు అడిగితే యేసయ్య ఏం చెప్తాడో తెలుసా అండి? చేయవలసినవన్నీ చేసి, అంటే ఒక ఇంట్లో ఒక పనివాడు ఉంటే పొలంలో పనిచేసి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అబ్బా పొలంలో కష్టపడి పనిచేసి వచ్చావు, రా కూర్చో నీకు అన్నం పెడతా అనడు. మరలా ఆ పని ముగించుకొని ఇంట్లో మొత్తం పని చేసి వండాలి, పెట్టాలి, ఆయనకు వడ్డించాలి. వడ్డించిన తర్వాత ఆహా నువ్వు నాకెంత ఉపకారం చేశావు అని యజమానుడు అనడు. ఇన్ని చేసిన తర్వాత ఆ దాసుడు అయ్యా నేను నిష్ప్రయోజనమైన దాసుణ్ణి, నేను చేయవలసినవే చేశాను కానీ ఎక్కువ ఏమీ చేయలేదు అని అన్నాడు. ఎప్పుడు ఈ సందర్భంలో ఈ యొక్క ఉపమానం ఏ సందర్భంలో చెప్పారో తెలుసా? మా విశ్వాసమును అభివృద్ధి పరచు అన్న సందర్భంలో చెప్పారు. అంటే అండి మనము నీతి కార్యాలను చేస్తున్నాము అంటే ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి నిలిచి ఉండి చేస్తున్నాము అన్నది మనకు అలవాటు అవ్వాలండి. ఎందుకంటే దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు ఆయన సముఖంలో ఎంత విధేయతతో, తగ్గింపుతో మాట్లాడాలో కూడా దేవుడు గ్రంథంలో రాసి ఉంచాడు. నీ దయను బట్టి, నీవు ఇచ్చిన శక్తిని బట్టి, నీ కృపను బట్టి నేను ఇది తీసుకురాగలిగాను, నువ్వు నాకు సహాయం చేశావు, నీకు వందనాలు అంటూ తగ్గించుకొని మాట్లాడవలసిందే దేవుని సముఖంలో కదండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడాను అంటే మనం నీతి కార్యాలు చేయవలసి ఉన్నది. ఎందుకు అంటే ఆయన నీతిమంతుడు గనుక మనం కూడా కార్యాలు చేయవలసి ఉన్నది. అసలు నీతి అనేది ఆయన యందలి విశ్వాసం ద్వారానే మనకు దొరుకుతుంది, ఆయన రక్తము ద్వారానే దొరుకుతుంది. నీతి కార్యములు మనం చేయవలసిన వారముగా ఉన్నాం కానీ ఆ నీతి కార్యాలనే నమ్ముకొని మనము అతిశయించడానికి వీలు లేదు. పౌలంతట ఆయన అంటాడు, నేను అతిశయించవలసి వస్తే సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించలేను అని అన్నాడు కదండి. సిలువ మాత్రమే మన అతిశయానికి కారణం. మనం చేసే ఏ గొప్ప భక్తి సాధన కూడా మన అతిశయానికి కారణం కాదు. కాబట్టి మనం అంటే ఏ విషయాల్లో స్లిప్ అయిపోతాం, పొరపాటు పడతాం అనేది తెలుసుకోవడం కొరకు ఒక ఆత్మ పరిశీలనగా ఈ తనను తాను, నన్ను నేను అనే విషయాలు మనం ధ్యానం చేస్తున్నామండి. అదే లూకా 18:14 యేసయ్య అంటాడు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. ఇది చాలా సందర్భాల్లో యేసయ్య చెప్తాడు. యేసయ్య చాలా విరివిగా చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇదైతే మాత్రం 100% వాస్తవం అండి. హెచ్చైనను ఘనతైనను అరణ్యము నుండి కలగదు, తూర్పు నుండి కలగదు, పడమట నుండి కలగదు. ఒకణ్ణి హెచ్చించువాడు ఆయనే, ఒకణ్ణి తగ్గించువాడు ఆయనే. దావీదునకు కొమ్ము హెచ్చింపజేసిన వాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మనం హెచ్చింపబడాలని చాలా ఆశపడతాం కదండి. మన చుట్టూ ఉన్న వారి మధ్య మనం హెచ్చింపబడాలని ఆశపడతాం, మన బంధువులలో మన తల ఎత్తబడాలని ఆశపడతాం, మన కొలీగ్స్ మధ్య మనం హెచ్చించబడాలని ఆశపడతాం. ప్రతి వారు అలా కోరుకుంటారు, చాలా ప్రయత్నాలు కూడా అందుకే చేస్తారు కదండి. కేవలము ఆస్తి
సంపార్జన చేసే వాళ్ళందరూ కూడా పొట్టకూటి కొరకు మాత్రమే చేసేవాళ్ళు బహు కొద్ది మంది ఉంటారండి. అంటే మన మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మొత్తం ఆ పోరాటాల్లోనే ఉంటాయి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కదండి. కానీ ఆస్తి సంపాదించడానికి ఆతురపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అనంటే ఆ ఆస్తితో వాళ్ళకి హెచ్చింపు కలుగుతుంది అన్నది ఒక నమ్మకం. అయితే నేను చూస్తున్నాను కదండి, కోట్ల ఆస్తి ఉండి కూడాను విలువ లేని వారిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏమీ లేకపోయినప్పటికీ కూడాను ప్రజల మధ్య విలువ కలిగిన వారుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను నా కళ్ళతో చూశానండి, నేను చెప్తున్నాను. అంటే మీరు కొంతమంది ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ వారికి ఆ చుట్టుపక్కల కానీ ఎక్కడ విలువ అనేది లేదు, సమాధానం అనేది లేదు. అలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. కానీ ఏమీ లేదు, పేదవారే, మిడిల్ క్లాస్, మామూలు, కానీ 10 మందిలో విలువ కలిగిన వారుగా, హెచ్చింపు కలిగిన వారుగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. గుడారాలలో నివసించే అబ్రహామును అంటారు వాళ్ళు, నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావు అని చెప్పి కదండి. హెచ్చింపు అనేది దేవుడు కలగజేస్తే వచ్చేది. మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఆరాటపడిపోయి పోరాటం చేస్తే అది లోపలికే వెళ్ళిపోద్దండి కదా. సౌలు కూడా అలాగుననే చేశాడు కదా. రాజ్యం తన పిల్లలకే ఉండాలి, తనకే ఉండాలి, పోకూడదు అని చెప్పి తనను తాను చాలా హెచ్చించుకోవడానికి పోరాటాలు చేశాడు, గొడవలు ఎన్నో. కానీ తర్వాత చూస్తే అసలు గాలికి చెదరగొట్టు పొట్టు వలె శేషం ఏమీ లేకుండా అయిపోయినట్టుగా ఆ యొక్క వంశం మొత్తం కూడా అయిపోయింది, మనం చూసాం కదండి. కాబట్టి మనల్ని మనం దేవుని దృష్టికి తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఇది మనం తెలుసుకోవలసిన విషయం అండి. చాలాసార్లు యేసయ్య తన శిష్యులకు కూడా చెప్తాడు, అన్యుల్లోనైతే అధికారి అయిన వాడు, ఒక ఉన్నతమైన పదవిని కోరుకునేవాడు అందరి మధ్య గ్రేట్గా ఉంటాడు, కానీ మీలో అలాగున ఉండకూడదు అని అంటాడు కదండి. సంఘంలో కేవలం నేను మనుష్యుల చేత కాదు, కానీ దేవుని చేతనే నేను హెచ్చించబడాలి. ఎందుకంటే అండి, ఒకడిని దేవుడు హెచ్చిస్తే ఎవ్వరూ కూడా వాడిని తక్కువ చెయ్యలేరు. వాడి మీద కుళ్ళుకొని ఏడవాల్సిందే కానీ వాడిని ఎవ్వరూ కూడా తక్కువ చేయలేరు. అదే మనల్ని మనమే హెచ్చించుకున్నాం అనుకోండి, ఒక్క గాలికి పోయినట్టుగా అసలు క్షణాల్లో అంతా తారుమారైపోతుంది. కనుక దేవుడే నన్ను హెచ్చించాలి అని ఎదురు చూసే జీవితాలు మనకు ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లూకా 9:23లో అందరితో ఆయన అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తనను తాను ఉపేక్షించుకోవడం, ఈ ఉపేక్ష అనేది ఉంటేనే మనం యేసయ్య అడుగులో అడుగు వేయగలుగుతాం. అలాగుననే ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల వానికి ఏం ప్రయోజనం అంటాడు. అంటే తనను తాను పోగొట్టుకొనుట, తనను తాను పోగొట్టుకోవడం. మళ్ళా ఏంటి సంపాదించడం? లోకమంతా సంపాదించడం అంటే లోకంలో ఉన్న డబ్బును సంపాదించడం, ఆస్తిని సంపాదించడం, బంగారాన్ని సంపాదించడం, ఇళ్ళు సంపాదించుకోవడం, పొలాలు సంపాదించుకోవడం. అంటే ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా సంపాదించేసి తనను తాను పోగొట్టుకుంటూ ఉన్నారు కదండి. మొన్న ఒక నెల క్రితం మా బావగారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక మాట అన్నాడు. ఆయనకి బోలెడంత బంగారం ఉంది కదరా, చాలా గోల్డ్ ఉంది, ఇళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. నిజంగా అండి, అన్నీ సంపాదించుకున్నాడు, కానీ నిజంగా తనను తాను పోగొట్టుకుంటున్నాడు.
పోగొట్టుకున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఇంతకుముందు నష్టం ఎదుర్కొన్నప్పుడు బిజినెస్లో కూడా నేను ఇంత డిప్రెషన్లో లేను. రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఇంటికి డిశ్చార్జ్ అయినప్పుడు కూడా నేను ఇలా లేను. ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావడం లేదు. మనిషి ఎంతగా కృంగిపోయాడంటే అండి, నేను గాలి తీసుకుంటున్నాను, గాలి వదులుతున్నాను. నా అస్తిత్వం ఏంటో నాకు, అసలు నా ఉనికి ఏంటో నాకు అర్థం కావడం లేదు. చాలా హైట్ వెయిట్ ఉండే మంచి వ్యక్తి, చూసే ఉండుంటారు మా బావను మీరు కదండి. ఇక బయటకు వెళ్ళలేకపోతున్నాడు. కూడగట్టుకొని డబ్బు సముపార్జన అనేదే వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది కదా. వద్దు అని చెప్తున్నా వెళ్తూ ఉంటే దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ చూసి మనిషి మళ్ళా కొలాప్స్ అయిపోయాడు. అసలు తాను ఎక్కడున్నాడు, తాను ఏం చేస్తున్నాడు అనేది మర్చిపోయాడు. అతి కష్టం మీద ఆయన్ని తిరుపతిలో మళ్ళీ పట్టుకోగలిగారు. 2 రోజులు మా మామయ్య వాళ్ళ ఇంట్లో అసలు నిద్రే పోలేదట. వీళ్ళు ఎంత ట్యాబ్లెట్లు వేసి పడుకోబెట్టినా కన్ను ఇలా ముయ్యలేదన్నమాట. ఆయన్ని అతి కష్టం మీద జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళా థెరపీ చికిత్స చేపిస్తూ ఉన్నారు. కానీ ఒక్కటైతే 100% వాస్తవం అండి, వాళ్ళకున్న కష్టాల కంటే ఫైనాన్షియల్ ఏంటి మనకి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మనం నవ్వుతూ ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం. మనకి శ్రమ ఇబ్బంది మనల్ని ఎక్కువ ఏమీ చెయ్యలేదు. దానికి కారణం ఏంటంటే మన నమ్మకం అనేది దేవుడి మీద ఉంటుంది. మన నమ్మకం దేవుని మీద ఉంటుంది. ఆయన ఉన్నాడు కదా, నాకు సహాయం చేస్తాడు అని చెప్పి. కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి కూడాను తాను ఇప్పుడు ఏం పని చేయకుండా కూర్చున్నా సరే హ్యాపీగా గడిచిపోయిద్ది తన జీవితం మొత్తం. పిల్లల్ని కూడా సెటిల్ చేస్తాడు. అయినా సరే మనిషి అతలాకుతలం అయిపోతూ ఉన్నాడు. అసలు బ్రతకడానికి సామర్థ్యాన్ని కూడగట్టుకోలేకపోతా ఉన్నాడు. పెద్దగా ఏం జరిగిందనండి జీవితంలో కదా. ఎందుకు అనంటే వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. అంతా సంపాదించుకున్నాడు, తనను తాను పోగొట్టుకోవడం కదండి. అసలు చాలా దుర్భరమైన పరిస్థితులు అవన్నీ కూడాను కదండి. కాబట్టి ఈ దినాన మనం యేసయ్యను కలిగి ఉన్నామండి. అంతకు మించిన గొప్ప భాగ్యం ఏమీ లేదు. మొన్న ప్రీతి నేను వెళ్ళొచ్చాం కదా. వెళ్తే ప్రీతి అంటుంది, మమ్మీ అసలు వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మమ్మీ. అసలు సమస్యలే కాదు కదా మమ్మీ, అసలు ఇవి ఇష్యూసే కాదు కదా మమ్మీ. ఇట్లాంటి వాటి కొరకు ఏంటి వీళ్ళు ఇంత ఇది అంటే, సమస్య లేని చోట వాళ్ళకి అది కూడా పెద్ద సమస్యగా కనపడుతుందండి. మనకు పెద్ద సమస్య అయినా మనకి యేసయ్య మధ్యలో ఉంటాడు కాబట్టి మనకు అసలు అది సమస్యగానే అనిపించదు. మన నిద్రను డిస్టర్బ్ చేయదు, మన ఆకలిని డిస్టర్బ్ చేయదు, మన కుటుంబాలను డిస్టర్బ్ చేయదు, మన బంధుత్వాలను డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు మనకి కదండి. కనుక మనం యేసయ్యలో మన జీవం అనేది దాచి ఉంచబడిందండి. ఎప్పుడైతే మనము మన పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధపరచబడి క్రీస్తులో నూతనంగా జన్మించావో మన జీవం ఆయనలో దాచబడింది, ఆయన జీవం మనలో పోయబడింది, ఆయన స్థానం మనం తీసుకున్నాం, మన స్థానం ఆయన తీసుకున్నాడు. ఒక గ్రేట్ ఎక్స్చేంజ్ అనేది జరిగిపోయింది కాబట్టి హ్యాపీగా ఉండగలుగుతున్నామండి. నిజంగా ఇది కలిగిన జనులు ధన్యులు. మనం ఇది కలిగి ఉన్నామండి. కాబట్టి చిన్న లోపాలు, చిన్న పొరపాట్లు సరి చేసుకుందామండి. మనం వట్టివారిమై ఉండి కూడా క్రియల్లో వట్టివారిగా ఉండి మనల్ని మనం ఎక్కువగా ఎంచుకోవద్దు. కేవలం వినేసేసి వెళ్ళిపోయే వారిగా ఉండొద్దు. మార్పులు చేసుకోవాలి మనం. అలాగుననే మన నీతిని
కార్యాలను నమ్ముకొని మనం అతిశయించవద్దు. అతిశయించవలసి వస్తే క్రీస్తులో తప్పనిచ్చి అతిశయించడానికి ఇంకా ఏదీ లేదు. అలాగుననే మనల్ని మనం తగ్గించుకుందామండి. ఆయనే మనల్ని హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండడం మనం నేర్చుకుందామండి. నిజంగా అండి. ఎందుకంటే మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును అనుంది. చాలా అర్జెంటుగా గొప్ప స్థాయిలోకి వచ్చిన వాళ్ళు అంతకంటే అర్జెంటుగా అధపాతాళానికి పడిపోతాడు. కానీ క్రమక్రమంగా దేవుని చేత లేవనెత్తబడిన వాళ్ళు చాలా స్థిరంగా, ఏమంటారు, గాలి వీచినా సరే స్థిరంగా నిలిచే కట్టడం వలె వాళ్ళు ఉంటారండి. హల్లెలూయా. కాబట్టి దేవుని చేతనే హెచ్చించబడినట్లు దాగి ఉండడం మనకు రావాలి. హల్లెలూయా. అలాగుననే ఆయనను మనం వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అన్నిటినీ సంపాదించుకోవడం కోసం మన జీవం ఎవరిలో దాచబడిందో ఆయన్ని మనం పక్కకు పెట్టొద్దు, కోల్పోవద్దండి. ఆయన్ని కలిగి ఉన్నామా మనం నెమ్మదిగా బ్రతుకుతాం. ఇటు విషయాలు మన హృదయంలో ఉంచుకుందాము. దేవుడు మనల్ని అటు కృపతో నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చెప్పబడిన వాక్యం మనం విని